హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ 6కే లేచి ఇంకా మినపగుండ్లు అయితే నైట్ పడుకునేటప్పుడు నానబెట్టాను. అవి లేవగానే మినపగుండ్లు కడిగేసి మిక్సీ అయితే పట్టాను. మినప వడలు చేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టేటప్పుడే అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంకా వంట సోడా అయితే వేసాను. అవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇంకా మినప వడలు అయితే వేస్తున్నాను. ఒక క్లాత్ మీద చేసి వేస్తున్నానండి. ఈ మిక్సీ పట్టడానికి ముందు కళాయిలో ఆయిల్ పోసి ముందు స్టవ్ ఆన్ చేశాను. మిక్సీ పట్టేలోపు ఆయిల్ హీట్ అవుతుంది. ఇంకా వెంటనే వడలు వేయచ్చు. అందుకని ముందు కడాయిలో ఆయిల్ పోసి స్టవ్ అయితే ఆన్ చేశాను. ఆయిల్ కూడా హీట్ అయింది. మినప వడలు అయితే ఇంకా వన్ బై వన్ అయితే వేస్తున్నాను. ఈరోజు మా చిన్ను మా నాన్న ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎట్లాగో మా చిన్నుకి హాలిడేస్. ఇంకా ఈరోజు మేడే ఫస్ట్, అందుకని ఇంకా మినప వడలు అయితే సరే తింటారనేసి ఇంకా మినప వడలు చేస్తున్నాను. ఇందులోకి చట్నీ అయితే పల్లీలను పుట్నాలు మిక్స్ చేసి చేస్తున్నాను. అయితే సాంబార్ చేద్దాం అనుకున్నాను. సాంబార్ కూడా చేస్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది. అంత ఎర్లీగా అంటే సాంబార్ అవ్వదు కదా. అందుకని ఇంకా పల్లీలు పుట్నాలు రెండు మిక్స్ చేసి చట్నీ అయితే చెయ్యాలి. ఇంకా చెయ్యలేదు. అంటే ముందు మినప వడలు అయిన తర్వాత చట్నీ చేద్దామనేసి ఆగాను. ఫస్ట్ మార్నింగ్ ఇంకా పాలు అతను వస్తే పాలైతే కొద్దిసేపు నీళ్ళలో వేసి పాలు కూడా ఇంకా కాగబెట్టి ముగ్గురం కూడా తాగాము. ఫస్ట్ బ్రష్ చేయగానే ముందు పాలు తాగుతాము. పాలు కూడా పోసిస్తే వాళ్ళిద్దరు తాగేశారు. ఇంకా నేను కూడా కిచెన్లో వర్క్ చేసుకుంటానే పాలు కూడా తాగేశాను. ఇంకా ఒకవైపు రైస్ కడిగాను. ఇంకా ఈరోజు సాంబార్ కోసమని పప్పు ఇంకా చింతపండు అవన్నీ కూడా కడిగేసి ఇంకా వాటర్ పోసి నానబెట్టాను. ఒకవైపు రైస్ కూడా కుక్ అవుతుంది. మినపవడలు చూడండి మంచి షేప్లో కరెక్ట్ సైజులో చక్కగా వచ్చాయి. క్లాత్ మీద చేశాను. నేను ఎప్పుడు కూడా క్లాత్ మీద చేస్తాను. క్లాత్ మీద చేసి ఇంకా చేత్తో ఆయిల్లో వేస్తాను. ఎప్పుడు కూడా మంచి షేప్లో వస్తాయి. ఇంకా నేనైతే చేతి మీద డైరెక్ట్గా వేసి అయితే చెయ్యలేను. నేను చేస్తా కానీ కొంచెం చేతికి అతుక్కుపోయినట్టు ఉంటుంది. ఇంకా కరెక్ట్ షేప్ రాదు అనేసి చేయను అనమాట. ఎప్పుడు కూడా చిన్న కర్చీఫ్ లాంటివి తీసుకొని ఇంకా దాని మీద చేసి ఆయిల్ అయితే వేస్తాను. ఇంకా మంచిగా మినప వడలు అయితే స్లో కుకింగే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన ఏమో మంచి గోల్డెన్ కలర్ వస్తుంది, లోపల చూస్తే పచ్చిగా ఉంటాయి. తింటే టేస్ట్ ఉండవు. అందుకే సిమ్లోనే కుక్ చేయాలి. కాస్త టైం పడుతుంది. అయినా సరే ఓపికతో చేసుకుంటే ఫుడ్ టేస్ట్గా ఉంటుంది. లేదంటే ఇంకా పైన మాడిపోయి లోపల పచ్చిగా అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. ఇంకా లేటే అవుతుంది. నేనైతే ఇంకా మినప వడలు అయితే సిమ్లోనే పెట్టి కుక్ చేస్తాను. ఆల్రెడీ ఇంకా ఒక ట్రిప్ అయితే వేసాను. ఒక ట్రిప్లో వచ్చేసి ఒక 7-8 అట్లా పడతాయి కదా. కళాయి కొంచెం పెద్దగానే ఉంది కదా. ఇంకా ఒక ట్రిప్ అయితే వేసి ఆల్రెడీ తీసాను. చూడండి చక్కని షేప్లో చక్కగా వచ్చాయి. ఇంకా సెకండ్ ట్రిప్ కూడా వేసాను. ఈలోపు మా చిన్ను ఇంకా వచ్చేసి కిచెన్లోకి వచ్చి చూసుకొని వెళ్ళాడు. ఫస్ట్ బెడ్రూమ్లో నుంచి బయటికి రాగానే హాల్లో ఉన్న దివాన్ కాట్ మీద పడుకొని కొద్దిసేపు అయిన తర్వాత లేచి బ్రష్ చేసుకొని వచ్చి ఇంకా పాలు తాగుతాడు. పాలు తాగిన తర్వాత ఇంకా కిచెన్లో నేనేం చేస్తానా అని వచ్చి చూసుకుంటాడు. ఆల్రెడీ వచ్చి చూసిపోయాడు. ఈరోజు టిఫిన్ ఏంటి మమ్మీ అంటే ఇంకా కళాయిలో ఆయిల్ చూసి ఇంకా ఇది ఈరోజు ఏదో స్పెషల్ ఉందనేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే చెప్పాను మినపవడలు చేస్తున్నాను డాడీ అంటే, అయినాయా మమ్మీ అంటే ఇంకా అయినాయి అని పెట్టిచ్చేసాను. ఇంకా తను తినేస్తూ ఉంటాడు కదా. ఈలోపు మళ్ళీ మినపవడలు అవుతూ ఉంటాయిగా. ఇంకా అందుకని ముందు పెట్టేసి ఇంకా చట్నీ కూడా చేశాను. అంటే మినపవడల్ని ఒక వాయి వేసిన తర్వాత ఇంకా సిమ్లోనే కదా కుక్ చేసేది. సిమ్లో పెట్టేసి ఈలోపు చట్నీ కూడా అంటే పచ్చిమిర్చి అవన్నీ పోపు పెట్టేసి చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇక చట్నీ కూడా మిక్సీ అయిపోయింది కదా, అని మినపవడలు ఇంకా చట్నీ అయితే వేసి ఇచ్చాను. ఇంకా తను తింటూ ఉంటాడు. ఇంకా మా నాన్నని అడిగితే కొద్దిసేపు ఆగమని చెప్పాడు. తను పాలు తాగాడు కానీ మెడిటేషన్ చేయలేదు. తర్వాత చేస్తా అని చెప్పాడనమాట. ఇంకా మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత ఇంకా తను కూడా అడిగాడు. ఇంకా అడిగితే తనకు కూడా పెట్టిచ్చేసాను. వాళ్ళిద్దరూ తింటూ ఉన్నారు. ఇంకా నా వరకైతే మినపవడల పిండి అయితే ఉంది. ఇంకా అవి కూడా వేశాను. ఇంకా లాస్ట్లో 2 ఉంటే ఆ 2 కూడా వేసేసాను. మంచి షేప్లో చక్కగా వచ్చాయండి. ఇంకా ఈలోపు ఏంటంటే ఫస్ట్ మేము మార్నింగ్ పాలు తాగాం కదా, ఇంకొక పాల ప్యాకెట్ అయితే వేడి చేస్తున్నాను. అవి పాలు అయితే తోడుపెట్టాలి. ఈ పాలు కాగి చల్లారిన తర్వాత తోడుపెట్టేస్తాను. ఈలోపు ఇంకా పప్పు కూడా
అంటే కుక్ చేశాను. సాంబార్ కోసమని పప్పు కూడా కుక్ చేశాను. పప్పు కూడా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంకా ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి లిడ్ అయితే ఓపెన్ చేయాలి. ఈలోపు ఇంకా అటువైపు అయితే ఇది ఇంకా సాంబార్ చేస్తున్నాను కదా, ఇంకా అప్పడాలు చిప్స్ అవన్నీ కూడా వేయించుతున్నాను. కంపల్సరీ ఉండాలి కదా పప్పు చేసిన, ఇంకా రసం కానీ సాంబార్ కానీ అవి చేసినప్పుడు కంపల్సరీ పాపడాలు కానీ అప్పడాలు కానీ ఉంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక అవన్నీ కూడా అంటే అప్పడాల ప్యాకెట్ ఉంటే ఇంకా అప్పడాల ప్యాకెట్ ఒక సగం వేయించాను. తర్వాత చిప్స్ అని బ్యాట్స్ అని ఇట్లా అన్ని రకాలు ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ కూడా కొంచెం కొంచెం వేయించి ఇంకా ప్లేట్లు అయితే వేస్తున్నాను. ఈరోజు మీరు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా కూరగాయలన్నీ కూడా కట్ చేయాలి సాంబార్ కోసం. ఇంకా సాంబార్ అంటే కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది. సాంబార్ కానీ వెజ్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ కూడా చిప్స్ వేయించాను. ఇంకా డిష్ అవుట్ అయితే చేశాను. ఇంకా ఇవి దీని మీద నెట్ బాస్కెట్ పెడితే లంచ్లో తినేయచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందండి కరెక్ట్గా. మార్నింగ్ ఇంకా అంటే కుకింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఒక సాంబారే కొంచెం టైం పడుతుంది. ఇంకా రైస్ అయితే కుక్ చేశాను, పాలు కూడా తోడు పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయిపోయింది, చట్నీ అయిపోయింది. ఇంకా సాంబార్ అయితే ఇంకో పోపు పెట్టేసి ఇంకా పప్పు కూడా యాడ్ చేశాను. ఇది నెక్స్ట్ డే రోజు అంటే ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చాను. ఇంకా మా నాని అయితే బోర్ ఆన్ చేసి డాబా మీదకి వెళ్ళారు. మళ్ళీ ట్యాంక్ ఫుల్ అవుతుంది, అందుకని ఇంకా అక్కడే ఉండి అది ఫుల్ అయిన తర్వాత బోర్ అయితే ఆఫ్ చేస్తారు. ఇంకా కిందకి దిగి రాగానే ముందు సిస్టమ్ టేబుల్ అన్నీ కూడా నీట్ చేసుకున్నారు. ఏమైనా వేస్ట్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తీసేశారు. ఇంకా సిస్టమ్ దగ్గర టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ డ్రాయర్లో ఇంకా పేపర్సు అవన్నీ ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్ పెట్టి అయితే తుడుచుకున్నారు. ఇంకా అవన్నీ తీసి నేను డస్ట్బిన్లో అయితే పెట్టేశాను. ఈరోజు టిఫిన్ అంటే ఏం చేయలేదు. నైటు రైసు మా నాని కొంచెమే తిన్నాడు, ఓన్లీ కర్డ్ రైసే తిన్నాడు. ఇంకా రైస్ మిగిలిపోయింది. ఇంకా ఆ రైస్ మళ్ళీ లంచ్లో కంటే అప్పటిదాకా ఉండదు కదా, ఇంకా నేనేం చేశానంటే దాన్ని అయితే పోపు అయితే పెట్టేశాను. నేను మార్నింగ్ పాలలో రస్కులు ఉంటాయి కదా, ఆ రస్కులు వేసుకొని తినేసాను. ఇంకా నేను టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా తర్వాత పెసరగారలు చేద్దామని పెసరపప్పు అయితే నానబెట్టేశాను. ఇంకోవైపు పాలు కూడా కాగినాయి. ఇంకా పోపు అయితే పెట్టేశాను. రైస్ మా చిన్నుకి మా నాన్నకి ఇద్దరికి కూడా పెట్టియాలి. ఇంకా నేను స్నానం చేసి వచ్చి పెసరపప్పు నానబెట్టాను కదా, ఇంకా అది మిక్సీ వేసి అందులో అన్నీ వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు ఇంకా అవన్నీ వేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత పెసరగారలు అయితే చేస్తున్నాను. ఈరోజు ఇంట్లో అందరం ఉన్నాం కదా, ఫ్రైడే స్పెషల్ ఈరోజు. నిన్నేమో అంటే టిఫిన్లోకి అయితే వడలు చేశాను, మినప వడలు చేశాను. ఇంకా ఈరోజు టిఫిన్లోకి ఏం చేయలేదు, కొంచెం రైస్ మిగిలితే అదే పోపు పెట్టేశాను. సరే ఈరోజు అందరు ఇంట్లో ఉన్నారనేసి కొన్ని స్పెషల్స్ అయితే చేస్తున్నాను. పెసరగారలు అయితే ఇంకా చేయడం కూడా అయిపోయింది. ఇంకా అంటే ఎక్కువ టైం పడుతుందని మీకు ఎక్కువసేపు వీడియో షూట్ అయితే చేయలేదు, ఎండింగ్లో మాత్రమే వీడియో షూట్ చేశాను. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ పెసర గారెలు కూడా చేశాను. ఇంకా అవన్నీ కూడా అంటే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా కౌంటర్ టాప్ మీద, అవన్నీ కూడా క్లీన్ చేసి షింక్లో అయితే వేసాను. ఇంకా లాస్ట్లో అంటే లాస్ట్ వాయి అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను. రైస్ అయితే కుక్ చేశాను. ఇంకా ఈరోజు ఏంటంటే మ్యాంగో పులిహోర, సేమియా, ఇంకా పెసర గారెలు అవన్నీ కూడా కుక్ చేస్తున్నాను. పెసరగాయలు అయితే ఫస్ట్ వేసాను కదా, ఫస్ట్ వాయ, ఇంకా అవన్నీ తీసి బౌల్ అయితే పెట్టేశాను. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేశాను. ఇంకా మా నాన్న బయట నుంచి పూలు తీసుకొస్తే ఆ పూలు కూడా పెట్టేశాడు. మా చిన్నునే పెట్టాడు ఈరోజు. పెడితే ఇంకా నేను దీపం వెలిగించేసి అంటే సేమియా నైవేద్యం చేశాను కదా, అవి దేవుని దగ్గర పెట్టేసి 2 అరటిపండ్లు పెట్టేసి ఇంకా దండం అయితే పెట్టుకున్నాను. ఇటువైపు పెసరగారెలు కూడా ఇంకా లాస్ట్ వాయ, ఇంకా దీంతో అయితే పెసరగారెలు కూడా అయిపోతాయి. అయితే ఇంట్లో 3 ఎగ్స్ ఉంటే ఆ ఎగ్స్ అయితే బాయిల్ చేశాను, కానీ సమ్మర్ కదా కొంచెం ఎగ్స్ ఖరాబ్ అయినాయి. ఇంకా సమ్మర్లో ఎగ్స్ ఎక్కువ వాడకపోవడమే మంచిది అనిపించింది నాకు. లంచ్లోనికి కర్రీ అయితే పెసరవడలు టమాటా కర్రీ చేశాను. మా నాన్న అయితే చికెన్ తెచ్చుకున్నాడు. ఇంకా అదైతే కుక్ అవ్వలేదు, కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా అప్పడాలు కూడా వేయించాను. అప్పడాలు అయితే ఇంకా నిన్న కూడా వేయించాలండి. ఈరోజు అయితే ఓన్లీ అప్పడాలే వేయించాను. ఇంకా టేస్ట్ అయితే చేస్తున్నాను. అప్పడాలు కూడా వేయించడం అయితే అయిపోయింది. ఇంకా నేను కిచెన్ నుండి బయటకు వచ్చేసాను.
ఇంకా లంచ్ కోసం అయితే వెయిటింగ్. మీరు ఈరోజు లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.